హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ క్రేజీ ఫన్ విత్ సాయమ్మ. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈరోజు ఒక ఛాలెంజ్ చేద్దాం అనుకుంటున్నాను. ఏంటంటే ఆగండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ భోగి. ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? వాట్ స్పెషల్ టుడే? ఈరోజైతే సాయమ్మ లుక్ ఇది ఎలా ఉంది కామెంట్ చేయండి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఒక ఛాలెంజ్ కండక్ట్ చేస్తున్నాను అనమాట. ఆ ఛాలెంజ్ వచ్చేసి రమాక్కని నవ్వకుండా ఉండమని చెప్పాను కదా. రమా దగ్గరికి వెళ్తున్నా. రమాకైతే తెలీదు మీన్స్ చెప్పే చేస్తాను. సో చూద్దాం. హాయ్, మా కృష్ బాబుతో అయితే వచ్చేసాను. హాయ్ చెప్పు అందరికి, గట్టిగా చెప్పు. గొంతు పోయింది అరిచి ఏడ్చి. సో నేను నీకు ఒక ఛాలెంజ్ ఇస్తాను, నువ్వు చేస్తావా? ఓకే. ఏంటంటే నేను నీకు ఏ ఎమోజీస్ చూపించినా నీ ఫేస్ నువ్వు నవ్వకూడదు, ఓకేనా? అక్కడ చెప్పు, నవ్వకుండా ఉంటావా? ఓకే, నవ్వకుండా ఉండాలి. డన్. ఓకే పప్పి. మొత్తానికి మా త్రిష్బాబుకి అయితే ఈ ఇమోజీ పెట్టాను. ఇమోజీ పెట్టగానే నవ్వేశాడు. యాక్చువల్గా ఫస్ట్ నవ్వలేదు కానీ కితకితలు పెట్టి నవ్వేశాడు. తర్వాత కూడా చాలాసేపు నవ్వుతూనే ఉన్నాడు. ఇంకా వాడి వల్ల అయితే అవ్వలేదు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మా మమ్మీ మీద ట్రై చేద్దామని ఐడియా వచ్చిందనమాట. సో మమ్మీ చాలాసేపు నేను రాను అంటూనే ఉంది. సో ఆఫ్టర్ చాలాసేపు తర్వాత ఓకే చెప్పిందనమాట. అండ్ అమ్మ వాయిస్ ఓవర్ అయితే ఇచ్చింది, బట్ పాప అక్కడ వెనకాతల కుక్కర్ విజిల్స్ సౌండ్స్ వల్ల మొత్తం పోయిందనమాట. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు చెప్తుంది. యాక్చువల్గా ఇక్కడ ఫుల్ ఫన్ వాయిస్ ఓవర్ ఉండుంటే ఎక్సలెంట్గా నవ్వుకునేవారు. యాక్చువల్గా మా మమ్మీని నేను చాలా నవ్వించడానికి ట్రై చేశాను, బట్ తను నవ్వలేదు. నెక్స్ట్ పెట్టే ఇమోజిన్లో నేనేమన్నానంటే, అమ్మ పండగ పుట్టి ఇంత కోపంగా చూస్తున్నావే నా వంక, చాలా తప్పు అన్నాను. మా మమ్మీ నవ్వు కంట్రోల్ చేసుకోలేక పక్కకి వెళ్ళిపోయిందనమాట. సో నవ్వు ఆపుకొని అది వాయిస్ ఓవర్ లైక్ రికార్డింగ్లో వీడియోలో రికార్డ్ అవ్వలేదు. సో మొత్తానికి మా మమ్మీ అయితే అలా కవర్ చేసి నవ్వొచ్చినా వెళ్ళిపోయింది. సో ఇప్పుడు మా అక్క మీద ట్రై చేద్దాం. తనని నవ్వించడం చాలా కష్టం, బట్ చూద్దాం, ట్రై చేద్దాం. నాకు తెలిసి నేనే ఓడిపోతా, అది అస్సలు నవ్వదు. సో లెట్స్ గో. అక్క అయితే వచ్చింది. అండ్ అక్క ఛాలెంజ్ ఏంటంటే, నేను ఏం చెప్పినా వీడియోలో చాలా వరకు వాయిస్ ఓవర్ కట్ అయిపోయింది. చూసాను, నాకు అర్థం కాలేదు. సో మన వీడియో చూసి వాళ్ళందరూ ఎంటర్టైన్ అవుతారు కదా, భోగి స్పెషల్. ఓకే ఫైన్, వాళ్ళకి ఓకే. మరి నాకు బెనిఫిట్ ఏంటి? బెనిఫిట్ ఏముంది చూద్దాంలే, ముందు విన్నవు, ఓకేనా? ఈ ఇమోజిని చూస్తుంటే నాకే నవ్వొస్తుంది. నాకు తెలిసి తను నవ్వుతుందేమో అనిపిస్తుంది. లెట్స్ ట్రై. తను మెంటల్గా చాలా ఫిక్స్ అయిపోయింది అనమాట. నాకు దాన్ని చూడగానే నవ్వొచ్చింది, బట్ తను అస్సలు నవ్వలేదు. మా అక్క ముందే బ్లైండ్గా ఫిక్స్ అయినట్టు చాలా ఫిక్స్ అయిపోయింది, అస్సలు నవ్వకూడదు అని. ఎన్ని ఇమోజీస్ పెట్టినా లాస్ట్ వరకు నవ్వనే లేదంతే. ఛాలెంజే. ఇదైతే చూడగానే నాకే భయం వేసింది. ఒక్కొక్కడిని కాదు షేర్ ఖాన్, 100 మందిని ఒకేసారి పంపించు అని చెప్తుంది. ఫ్రెండ్స్, ఇవన్నీ మీకోసమే, జస్ట్ ఫర్ ఎంటర్టైన్ చేయడానికి. నేను చాలా నవ్వుకున్నాం, కానీ అస్సలు ఎవ్వరు కూడా నవ్వకుండా ఉండరు అనిపిస్తుంది. మీరు కనుక నవ్వకుండా ఉంటే కామెంట్ చేయండి వీడియో మొత్తం చూశాక. ఫ్రాగ్ది అయితే భలే ఉంది కదా, నిజంగానే ఏలియన్స్లా ఉన్నాము. ఎందులో కూడా నవ్వలేదు ఫ్రెండ్స్, అన్నట్లో సీరియస్గానే ఉంది అండ్ యాక్టివ్గా మాట్లాడుతూ ఉంది. వాయిస్ ఓవర్ ఇచ్చాం కానీ కట్ అయింది. సో అందుకని చెప్పేసి ఇంకా ఇదైతే సచ్ క్యూట్ ఇమోజీ. నాకు కూడా నవ్వు రాలేదు, కానీ జస్ట్ ఫర్ మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి.
పండగ 4 రోజులు చాలా అంటే చాలా ఎంజాయ్ చేశాం. బట్ ఏంటంటే ద బెస్ట్ అనమాట. అందరం కలిసి ఎంటర్టైన్ చేయడం, అందరం మెమోరీస్ చాలా హ్యాపీగా అనిపించింది. సో అసలు ఖాళీయే దొరకలేదు లైవ్ చేయడానికి కానీ, వీడియోస్ చేయడానికి కానీ అస్సలు టైం దొరకలేదు. ఓకే, ఐ థింక్ ఈ వీడియో చూసి మీరు అందరూ ఎంజాయ్ చేశారని నేను అనుకుంటున్నాను. మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసాం, ఫుల్గా నవ్వుకున్నాం. మీరు కూడా నవ్వుంటే కనుక కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ షేర్ కూడా చేయండి. లవ్ యూ ఆల్ అండ్ హ్యాపీ భోగి అడ్వాన్స్, హ్యాపీ సంక్రాంతి అడ్వాన్స్. సారీ.